Justice 24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని, అందుకు ప్రత్యేక చట్టాలు చేయాలని నిరంతరం వివిధ మాలలు వేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీరేమంటారు అనే అంశంపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్నారు. ప్రత్యేక చట్టాలు తేవాలని అడుగుతున్నారు. దానికోసం మీ ఎప్పుడూ చెప్పండి. హిందువుల కోసం ఆయన చేసేది అయితే కరెక్ట్ సార్. మాకు అది అంగీకారమే. మా గురించే కదా ఆయన చేస్తున్నాడు, వాళ్ళ గురించి కాదు కదా. గురించి చేస్తాం. ఆయన చేసేది అయితే పర్ఫెక్ట్ అండి, కరెక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, హిందూ పరిరక్షణ కోసం ఆయన తోడ్పాటు చేస్తున్నారు. వివిధ చట్టాలు ఆయన మాల వేసుకుని వివిధ చట్టాలు తేవాలని చెప్పేసి హిందువులు కాపాడడం కోసం తోడ్పడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే సార్. మన హిందూ గోపురాలు కూడా పడగొడుతున్నారు. ఓకే సార్. చేసేది మంచిది. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన హిందూ ధర్మ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోట్లాడుతున్నారు. ఆయన వివిధ మాలలు వేసి మన హిందువులు కాపాడాలని చెప్పేసి ఆయన తోడ్పడుతున్నారు. దానికోసం మీ అభిప్రాయం చెప్పండి సార్. మంచిగా చేస్తున్నారు కదా నేను సార్, మన కోసం కదా చేస్తున్నారు. ఓకే సార్. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్నారు. వివిధ మాలలు ధరించి ఆయన మా చట్టాలను తేవాలని, ప్రత్యేక చట్టాలను తేవాలని ఆయన చేస్తున్నారు. దానికోసం మీ అభిప్రాయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారండి. హిందువుల కోసం పోరాడుతున్నారు, మంచి పని చేస్తున్నారండి. ఓకే సార్. ఎలా చెప్పాలి చెప్పండి. కూర్చోరా. డిప్యూటీ సీఎం గారు హిందూ ధర్మ పరిరక్షణార్థం మాలలు ధరిస్తున్నారు కదా, మాలలు ధరించి హిందూ ధర్మ పరిరక్షణ చేస్తారంటారు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రత్యేక బోర్డు ఉండాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని పట్ల పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం పట్ల మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? మంచిదే అంటారా? హిందూ ధర్మం రక్షించడానికి ఏమి ఉపయోగపడుతున్నారా? ఆయన పోరాటం వల్ల హిందూ ధర్మానికి ఏం మంచి జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఆయన చేయడం వల్ల ప్రజలకు కానీ హిందువులకు కానీ అంతా మంచి జరుగుతుందంటారా? హిందూ మత ప్రచారం బాగుంటుందంటారా? ప్రచారం ఎక్కడ చేశారండి? హిందువులు ఎక్కడ ప్రచారం చేయలేదు కదా. ప్రచారం చేయగలరు, కేవలం మాలలు ధరించి దీక్షపై చేపడుతున్నారని చేపట్టి హిందూ ధర్మ పరిరక్షణార్థం హిందువులకు బోర్డు కావాలని అడుగుతున్నారు అంతేనంటారు. దీనివల్ల ఉపయోగం ఉందంటారు. ఇది వల్ల ఉపయోగం ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ.